గైస్ ఫస్ట్ అయితే మీరు ఒకసారి డెమో వీడియో చూసేయండి. గాలిలో చిందులు వేసే జెండాల సందడి చేసేను నిన్నే చూసిన నాలో ఈ బుజ్జి తల్లి నీ కోసం దాచింది ప్రేమంతా నీ బుజ్జి తల్లి. మీరు కూడా మీ ఫొటోస్తో ఈ టైప్ లో వీడియోని క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలానో అనుకుంటున్నారా? అదైతే నేను చెప్తా. అంతకన్నా ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో గైస్ మీరు ఈ టైప్ ఆఫ్ వీడియోస్ని ఎడిట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఎలైట్ మోషన్ అనే అప్లికేషన్ అయితే మీ ఫోన్లో ఉండాలి. సో అప్లికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఫస్ట్ అయితే నేను చెప్తా. సో గైస్ ఫస్ట్ మీరు గూగుల్ ఓపెన్ చేసుకొని నేను సెర్చ్ చేస్తున్నట్టు యాజ్ ఇట్ ఈస్గా మీరు కూడా సెర్చ్ చేయండి. లైక్ ఎలా అంటే ఎలైట్ మోషన్ ఏపీకే 3 అని చెప్పి సెర్చ్ చేయండి. సో నెక్స్ట్ మనకి ఇలా వెబ్సైట్స్ అయితే ఓపెన్ అవుతాయి. సో మీరు టాప్లో ఉన్న వెబ్సైట్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేశాక మనకి డౌన్లోడ్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకొని మనం డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో మీకు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఆల్రెడీ తెలుసు అనుకుంటున్నా, అందుకే మొత్తం ప్రాసెస్ ఏం చెప్పట్లేదు. సో ఇలా డౌన్లోడ్ చేసుకున్నాక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చెప్తాను. సో గైస్ మన మెయిన్ ఎడిటింగ్ ప్రాసెస్ అయితే నేను ఇప్పుడు చెప్తాను, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో అట్ ప్రెజెంట్ చూస్తున్న వీడియో డిస్క్రిప్షన్లో అయితే నేను ఒక లింక్ని ప్రొవైడ్ చేశాను, XML అని. ఆ లింక్ని క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నేను చేస్తున్న ప్రాసెస్ని అయితే కంటిన్యూ చేసేయండి. సో నెక్స్ట్ పేజ్ మనకి ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడే అనమాట మన పిక్స్ని మనం యాడ్ చేసుకొని ఈ వీడియోని రెడీ చేసుకుంటాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ గైస్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టార్టింగ్లో ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేశాక మనకి లెఫ్ట్ సైడ్లో కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ ఉంది కదా, సో ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి రైట్ సైడ్లో స్టార్ ఆప్షన్ ఉంది కదా, సో ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేశాక మీ గ్యాలరీలో ఉన్న ఇమేజెస్ అయితే షో అవుతాయి. సో మీకు నచ్చిన ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక మనకి రైట్ సైడ్ టాప్లో ఓకే అనే ఆప్షన్ ఉంటుంది, ఓకే కాదు ప్లస్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేశాక మనకి ఇమేజ్ అయితే యాడ్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇమేజ్ ఉంది కదా, సో ఆ ఇమేజ్ని కూడా ఒకసారి క్లిక్ చేసుకోండి. క్లిక్ చేశాక మనకి నెక్స్ట్ సేమ్ ఇలానే ఓపెన్ అవుతుంది అనమాట. సో యాజ్ ఇట్ ఈస్గా మీరు లెఫ్ట్ సైడ్ ఉంది కదా, లెఫ్ట్ సైడ్ ఆప్షన్ ఫిల్ అండ్ కలర్ ఆప్షన్, సో ఆప్షన్ని క్లిక్ చేస్తే అగైన్ మీకు స్టార్ ఆప్షన్ కనిపిస్తుంది అనమాట. సో ఆప్షన్ని క్లిక్ చేస్తే మళ్ళీ అగైన్ గ్యాలరీ ఓపెన్ అవుతుంది. సో గ్యాలరీ నుంచి మీరు మీ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ప్లస్ ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేశాక మళ్ళీ యాడ్ అయిపోతుంది మనకి ఇమేజ్. నెక్స్ట్ స్టెప్ కూడా సేమ్ అనమాట. ఇమేజ్ని క్లిక్ చేస్తాం. క్లిక్ చేశాక కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్ని క్లిక్ చేశాక స్టార్ ఆప్షన్ వస్తుంది. సో ఆప్షన్ని క్లిక్ చేశాక మనం ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ప్లస్ ఆప్షన్ని క్లిక్ చేసేయడమే. మనకి నెక్స్ట్ ఎఫెక్ట్ ఇలా ఉంది కదా, సో ఇవి ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. సో మనకి ఇక్కడ 5 or 4 గ్రూప్స్ ఉన్నాయి. సో ఈ గ్రూప్స్ డౌన్లో చూసుకుంటే మనకి గ్రూప్ 1 అని ఉంది కదా, సో దానిపైన అయితే మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేశాక మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎడిటింగ్ గ్రూప్ అని ఉంది కదా, ఆప్షన్ ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక లెఫ్ట్ సైడ్ డ్రాగ్ చేస్తే మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ ఉంది కదా లెఫ్ట్ సైడ్, సో ఆప్షన్ ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి స్టార్ ఆప్షన్ కనిపిస్తుంది. సో ఆప్షన్ క్లిక్ చేశాక మనకి ఇమేజెస్ అయితే షో అవుతాయి. సో మీకు నచ్చిన ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ప్లస్ ఆప్షన్ని క్లిక్ చేయండి. సో నెక్స్ట్ గ్రూప్ ఉంది కదా, బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చాక గ్రూప్ 2 ఉంటుంది కదా, సో గ్రూప్ 2ని కూడా అలానే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేశాక ఎడిటింగ్ గ్రూప్ అని చెప్పి ఉంది కదా, సో ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక లెఫ్ట్ సైడ్ డ్రాగ్ చేస్తే ఇలా కనిపిస్తుంది. సో ఇమేజ్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ ఉంది కదా లెఫ్ట్ సైడ్, సో ఆప్షన్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేశాక స్టార్ ఆప్షన్ వస్తుంది. సో మీకు నచ్చిన ఇమేజ్ని క్లిక్ చేసుకొని ప్లస్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ మీరు ఇమేజ్ని అడ్జస్ట్ చేసుకోవాలి అనుకుంటే ఇమేజ్ని లాంగ్ ప్రెస్ చేసి డౌన్కి ఆర్ టాప్కి డ్రాగ్ చేస్తే అవుతుంది అనమాట. సో నెక్స్ట్ కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. సో మనకి ఇక్కడ థర్డ్ గ్రూప్ని క్లిక్ చేసుకుంటే ఎడిటింగ్ గ్రూప్ అని వస్తుంది.
నెక్స్ట్ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ క్లిక్ చేసుకున్నాక స్టార్ ఆప్షన్ కనిపిస్తుంది. సో ఆ స్టార్ ఆప్షన్ని క్లిక్ చేస్తే మనకి ఇమేజెస్ షో అవుతాయి కదా. సో మీకు నచ్చిన ఇమేజెస్ని అయితే క్లిక్ చేసుకొని ప్లస్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటే అయిపోతుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ గ్రూప్ ఇలానే క్రియేట్ చేసుకోవాలన్నమాట, ఐ మీన్ ఎడిట్ చేసుకోవాలి. సో ఆల్రెడీ ఇప్పుడు ప్రాసెస్ చెప్పాను కదా, ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్, థర్డ్ గ్రూప్ అని. సో యాజ్ టీజ్గా రిమైనింగ్ గ్రూప్స్ కూడా అలానే ఎడిట్ చేసుకోండి. సో రిమైనింగ్ ఫొటోస్ ఉన్నాయి కదా, ఆ ఫొటోస్ ఎలా అంటే స్టార్టింగ్లో ఆల్రెడీ చెప్పాను కదా. సో ఆ ప్రాసెస్ రిమైనింగ్ ఫొటోస్ కూడా మీరు యాడ్ చేసుకొని మీ ఫొటోస్ని ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ మీరంతా ఈ ఫొటోస్ అన్నీ యాడ్ చేసుకున్నాక ఎక్స్పోర్ట్ ఎలా చేయాలో చెప్తాను. సో మీరు మీ ఇమేజెస్ని యాడ్ చేసుకున్నాక ఎక్స్పోర్ట్ ఎలా చేయాలంటే మనకి రైట్ సైడ్ టాప్లో మనకి ఈ సింబల్ ఉంది కదా. సో ఈ సింబల్ పైన మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేశాక మనకి నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ డౌన్లో మనకి ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి ఎక్స్పోర్టింగ్ అయితే అవుతుంది ఈ టైప్లో. సో ఇక్కడ గ్రీన్ లైన్ అయితే రన్ అవుతుంది కదా. సో ఈ గ్రీన్ లైన్ ఫుల్గా రన్ అయ్యే వరకు మనం యాప్ని అయితే క్లోజ్ చేయకూడదు. క్లోజ్ చేస్తే స్టాప్ అయిపోతుంది అనమాట ఎక్స్పోర్టింగ్. సో మళ్ళీ స్టార్టింగ్ నుంచి మొత్తం ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చేసుకోవాలంటే కష్టం కదా. సో అందుకనే ఇక్కడ క్లోజ్ అయితే చెయ్యొద్దు ఈ యాప్ని. ఫినిష్ అయ్యాక మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, ప్లే ఆప్షన్ని క్లిక్ చేసి మనం ప్లే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంది కదా, మొత్తం మనకు ఓకే అనుకుంటే డౌన్లో సేవ్ ఆప్షన్ ఉంది కదా, ఆ ఆప్షన్ని క్లిక్ చేస్తే మనకి సేవ్ అయిపోతుంది అనమాట. సో ఇది గైస్ వీడియో క్రియేట్ చేసుకునే ప్రాసెస్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. బాయ్ గైస్, లవ్ యూ ఆల్.